హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. ఈరోజు జనవరి 14, 2022 కరెంట్ అఫైర్స్ హిందూ అండ్ ఈనాడు. లక్కీలీ ఈరోజు తక్కువ అంశాలు ఉన్నాయి, బట్ గుర్తుంచుకునే అంశాలు ఎక్కువ ఉన్నాయి. వెరీ ఫేమస్ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్ 2021 వచ్చింది. ఎవ్రీ 2 years కి రిపోర్ట్ ఇస్తుంది. ఆ రిపోర్ట్ లో ఏ స్టేట్ ముందున్నది, ఎంత పెరిగింది అని గుర్తుపెట్టుకోవాలి. వెరీ ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ లో ఇది. నెక్స్ట్ గ్లోబల్ రిస్క్ అని చెప్పేసి ఒక వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇండెక్స్, ఇది కూడా రిపోర్ట్స్, రెండు కూడా రిపోర్ట్స్ అంశాలు. స్పోర్ట్స్ లో మనకి క్రికెట్ లో అండర్-19 వరల్డ్ కప్ వెస్టిండీస్ లో స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో మనకి ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ లో అమెరికా చేరింది. ఇది ఈనాడులో వచ్చింది, ఇంపార్టెంట్ అది. నెక్స్ట్ తెలంగాణ ఇష్యూ మనకి ఈ సైబర్ అంబాసిడర్ అని చెప్పేసి, ఈ సైబర్ సెక్యూరిటీ మీద పాఠశాలలో అవగాహన కార్యక్రమం అని చెప్పేసి ఒకటి. నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ లో బైకనూర్ గౌహతి ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది పశ్చిమ బెంగాల్లో. రైట్, ఇవి ఈ రోజు కరెంట్ అఫైర్స్. ఇవి మనకి రిపోర్ట్స్ ఉన్నాయి, స్పోర్ట్స్, ఇంటర్నేషనల్ సంస్థలు ఉన్నాయి కదా. మీరు హిందూ ఈనాడులో ఎగ్జాక్ట్ గా ఇవే వచ్చినాయి. సాక్షి కూడా అన్ని పేపర్లో ఇవే ఉన్నాయి ఈరోజు. మీరు కనుక ఈ ఈ వెబ్సైట్స్కి వెళ్తే గిట్ట ఇంకా నెంబర్ ఆఫ్ ఉంటాయి చూడండి. ఈరోజు మీరు ఏ పేపర్ అయినా తీసుకోండి, ఇవే ఉన్నాయి ఎగ్జాక్ట్గా. ఇండియన్ ఎక్స్ప్రెస్ కూడా ఇవే ఉన్నాయి. కానీ ఈ సైట్స్ ఉంటాయి, విజన్ ఐఏఎస్ అని చెప్పేసి, ఇన్సైట్స్ అని చెప్పేసి, అందులో వీటితో పాటు ఇంకా కొన్ని ఉంటాయి. అవన్నీ ఇప్పటి కాదు, ఎప్పటియో. వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్ఫాక్ట్ ఈ సమాచారం మొత్తాన్ని పెట్టేస్తారు, నింపేస్తారు. ఓకే, రైట్. అందుకే మనం సైట్స్ ఫాలో కావద్దు, న్యూస్ పేపర్ ఫాలో కావాలి. ఫస్ట్ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా 2021 రిపోర్ట్, ఇది ఇంపార్టెంట్. రైట్, ఫారెస్ట్ మంత్రి రిలీజ్ చేశాడు. ఎవ్రీ 2 years కి వస్తుందండి. ఇది 2019లో వచ్చింది, మళ్ళీ 2021లో. దీన్ని మనం జాగ్రఫీ నోట్స్ లో అప్డేట్ చేసుకోవాలి. ఏ అటవీ విస్తీర్ణం ఎక్కడ ఎక్కువ ఉన్నది, తక్కువ ఎక్కడ ఉన్నది అని చెప్పేసి ఇది మనం అప్డేట్ చేసుకోవాలి. రైట్, నేను దీనికి సంబంధించిన లింక్ ఆ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి ఒకసారి. ఫస్ట్ ఈ 2019 నుంచి 21 మధ్యన ఇండియాలో 20 to 61 స్క్వేర్ కిలోమీటర్స్ అనేది విస్తీర్ణం పెరిగింది. ఇది ఫారెస్ట్ అండ్ ట్రీస్, అడవులు మరియు చెట్ల విస్తీర్ణము. ఈ రెండు కలిపి దాన్ని గ్రీనరీ అంటాం. సో గ్రీనరీ లేదా గ్రీన్ అంటాం. ఓన్లీ ఫారెస్ట్ అంటే ఓన్లీ ఫారెస్ట్, ఫారెస్ట్ అండ్ ట్రీస్ కలిపితే గ్రీన్ ఏరియా అంటాం. పచ్చదనం, వైశాల్యం అంటాం. ట్రీ అంటే అడవులు కాకుండా బయట ఉన్న చెట్లు. ఓకే, 20 to 61 స్క్వేర్ కిలోమీటర్స్ పెరిగింది 2019-21. ఇందులో ఫారెస్ట్ చూస్తే 1540 స్క్వేర్ కిలోమీటర్స్, ట్రీ చూస్తే 721. సో మొత్తం 20 to 61 వస్తుంది స్క్వేర్ కిలోమీటర్స్. గత 2 ఏళ్ల కాలంలో ఇండియాలో ఈ అడవులు చెట్ల విస్తీర్ణము ఇంత పెరిగింది, గుర్తుపెట్టుకోవాలి. సో పర్సంటేజ్ ఎంత అంటే మొత్తం ఈ ఇండియా విస్తీర్ణం మొత్తంలో అడవుల విస్తీర్ణము సో 24.72%. ఈ ట్రీ అండ్ ఫారెస్ట్ అండ్ ట్రీ విస్తీర్ణము ఇండియాలో 24.72. ఓన్లీ ఫారెస్ట్ అంటే 21.71. ఓన్లీ ఫారెస్ట్ అంటే 21.71. ఓన్లీ ట్రీస్ అంటే తీసేస్తే ఆన్సర్ వస్తుంది, ఎంత వస్తే అంత. ట్రీస్ ఎక్కువ అడగారు కాబట్టి మనం ఫారెస్ట్ గుర్తుపెట్టుకోవాలి, గ్రీనరీ గుర్తుపెట్టుకోవాలి. ట్రీ ఎంత అంటే మనకు మైనస్ వస్తుంది కాబట్టి లెక్క చేస్తే ఆన్సర్ వస్తుంది. ఓకే, ఇక్కడ 2 పెరిగిందండి. సో ఇక్కడ ఒకటి పెరిగింది, ఇక్కడ 3 తగ్గింది, ఇక్కడ 1 తగ్గింది. మొత్తం ఎట్లైనా గుర్తుపెట్టుకోవాలి. 20 to 61 నుంచి 2171 వచ్చింది, అట్లా గుర్తుపెట్టుకోండి ఈజీగా. రైట్, ఒకసారి తెలంగాణకు అప్లై చేస్తే ఈ 24.05 ఉన్నది, ఇది 21.53 ఉన్నది. అంటే జాతీయ సగటుతో పోలిస్తే తెలంగాణ సగటు తక్కువే ఉందని చెప్పాలి. మనం అట్లా నెంబర్స్ ని కంపేర్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ మనకి ఏ స్టేట్ లో ఎక్కువ ఉంది,
ఈ 2 ఏళ్ల కాలంలో పెరిగిన రాష్ట్రాలు ఏవి? ఇది బిట్ ఇంపార్టెంట్. 2 ఏళ్ల కాలంలో పెరిగిన రాష్ట్రాలు, ఇంక్రీజ్ స్టేట్స్. నేను చెప్పేది అటవీ విస్తీర్ణం చెప్తున్నా. 2 ఏళ్ల కాలంలో కేవలం 19 నుంచి 21 టైంలో ఫస్ట్ ఏపీ అండి 647 స్క్వేర్ కిలోమీటర్స్ పెరిగింది. సెకండ్ సో టిఎస్ తెలంగాణ 632 పెరిగింది స్క్వేర్ కిలోమీటర్స్. సో థర్డ్ ఒడిశా పెరిగింది. ఫోర్త్ కర్ణాటక. సో లాస్ట్ కి వచ్చేసి 5 జార్ఖండ్. ఈ 5 స్టేట్స్లలో మనకి గత 2 ఏళ్ల కాలంలో అటవీ విస్తీర్ణం అనేది పెరిగింది. ఇంత నెంబర్స్ తెలంగాణ ఏపీ నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలి, మిగతా నెంబర్స్ మనకి అవసరం లేదు. నెక్స్ట్ ఇండియా మొత్తంలో విస్తీర్ణం పరంగా ఎక్కువ ఉన్న రాష్ట్రాలు ఏంటి? సో విస్తీర్ణం పరంగా ఫస్ట్ మధ్యప్రదేశ్, లాస్ట్ ఇయర్ రిపోర్ట్ ఇప్పుడు సేమ్ ఉన్నది, ఆల్మోస్ట్ సేమ్ ఉన్నది. సెకండ్ అరుణాచల్ ప్రదేశ్, థర్డ్ ఛత్తీస్గఢ్, ఫోర్త్ వచ్చేసి ఒడిశా, ఫిఫ్త్ వచ్చేసి మహారాష్ట్ర. సో మహారాష్ట్ర. ఈ 5 స్టేట్స్ మనకి మొదటి 5 రాష్ట్రాలు గుర్తుపెట్టుకోవాలి, కంపల్సరీ తప్పదు. ఇట్లా ప్రశ్న వస్తుంది విస్తీర్ణం పరంగా 2021 రిపోర్టు ప్రకారము ఆర్డర్లో అమర్చమంటే ఇది ఆన్సర్. మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్ర. శాతం పరంగా అంటే ఉన్న భూగోళం అంటే ఉన్న భౌగోళిక విస్తీర్ణంలో అడవులు ఎక్కువ ఉంటాయి. అట్లా వస్తే మనకి మిజోరం ఎక్కువ ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ సేమ్ సెకండ్ ఇది సేమ్ ఉంటది. అరుణాచల్ ప్రదేశ్ ఇది విస్తీర్ణం పరంగా, ఇది శాతం పరంగా ఉన్న భూమిలో అడవులు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ మేఘాలయ వస్తుంది. ఇవన్నీ నార్థన్ స్టేట్ వస్తాయి, నార్థన్ ఈస్ట్. నెక్స్ట్ 4, 5 సో నాగాలాండ్, నాగమణి కాబట్టి మణిపూర్. సో నేను ఒక టిప్స్ తో గుర్తుపెట్టుకున్నా ఇది ఎట్లా అని చెప్పేసి నేను ఒక ఇండియన్ ఫారెస్ట్ రిపోర్ట్ 2021 అని చెప్పేసి ఒక స్పెషల్ వీడియో చేస్తా. తెలంగాణ అండ్ ఏపీ కూడా స్పెషల్ వీడియో చేస్తా, అప్పుడు చెప్తారు. రైట్, శాతం పరంగా ఇవి, విస్తీర్ణం పరంగా ఇవి. నెక్స్ట్ ఏంటి అంటే జాతీయ అటవీ విధానం 1952 ప్రకారము అడవులు 33% ఉండాలి జనరల్ గా మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో. 2021 రిపోర్టు ప్రకారము 33% కంటే ఎక్కువ ఉన్న రాష్ట్రాలు మొత్తం 17 ఉన్నాయి. తెలంగాణ ఏపీ అందులో లేదు. తెలంగాణ 21.53 ఉంది. ఇక్కడ మొత్తం 17 రాష్ట్రాలలో జాతీయ అటవీ విధానం ప్రకారము నిర్దేశించిన శాతం కంటే ఎక్కువ ఉన్నాయి. ఆ 17లో మళ్ళీ 5 రాష్ట్రాలట 75% కంటే ఎక్కువ ఉన్నాయి. సో ఉన్న భూభాగంలో 75% అడవులే ఉన్నాయి. రైట్, చూద్దాం అవి ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి మనకి లక్షద్వీప్ అండి. నేను చెప్పేది యూటీస్. ఇవి 17 అనేది స్టేట్ అండ్ యూటీస్, కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాలు కలుపుకొని 17 ఉన్నాయి 33 కంటే. అందులో ఫస్ట్ లక్షద్వీప్ అండి. సో సెకండ్ వచ్చేసి మిజోరం, మళ్ళీ ఒకటి వస్తుంది అండమాన్ వస్తుంది ఇక్కడ మళ్ళీ ఇంకోటి. సో అండమాన్ నికోబార్ దీవి 4, 5 సేమ్ ఇది ఆర్డర్. మేఘాలయ, మణిపూర్. సరే, మిజోరం అయిపోయింది కదా. నెక్స్ట్ ఏంటి అరుణాచల్ ప్రదేశ్ అండ్ మేఘాలయ. ఇవేంటి అంటే మనకి అటవీ విస్తీర్ణము 75% కంటే శాతం పరంగా ఎక్కువ ఉన్న యూటీస్ అండ్ స్టేట్ కలిపి. సో లక్షద్వీప్, మిజోరం, మళ్ళీ ఒకటి యూటీ వచ్చింది, అండమాన్ నికోబార్ దీవులు. నెక్స్ట్ ఇదే ఆర్డర్ లో ఏఆర్పి అండ్ మేఘాలయ వచ్చింది. స్టేట్స్ ఇక్కడ ఏవి లేవండి, మిజోరం ఒకటే ఉన్నది. ప్రశ్న వస్తుంది క్రింది వాటిలో శాతం పరంగా ఎక్కువ ఉన్నది ఏదని చెప్పేసి ప్రశ్న వస్తుంది. సో మిజోరం ఉండి లక్షద్వీప్ ఉంటే లక్షద్వీప్ ఆన్సర్ పెట్టాలి. యూటీ స్టేట్ అంటే మిజోరం. మొత్తం మీద చూస్తే మనకి లక్షద్వీపుల్లోనే శాతం పరంగా అడవుల విస్తీర్ణం అనేది ఎక్కువ ఉన్నది. రైట్, ఇప్పుడు ఏంటి మనకి తగ్గింది కావాలి. ఏంటిది? ఏపీ వచ్చింది, టిఎస్, ఒడిశా, కర్ణాటక, జార్ఖండ్ గత 2 ఏళ్లలో పెరిగింది. ఇప్పుడు తగ్గింది ఎట్లా చెప్తామంటే సో ఫస్ట్ మనకి తగ్గిన రాష్ట్రాలు అంటే ఫస్ట్ ఏఆర్పి అరుణాచల్ ప్రదేశ్. విస్తీర్ణం పరంగా శాతం పరంగా సెకండ్ ఉంది, కానీ ఈ 2 ఇయర్స్ కాలంలో తగ్గింది.
సో నెక్స్ట్ వచ్చేసి మీజోరం తగ్గింది. ఈ మీజోరం అనేది ఇది ఉల్టా పల్టైంది అంతే. ఇది ఫస్ట్ వచ్చింది, సెకండ్ ఇది వచ్చింది. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి ఏంటిగా నాగమణి కాబట్టి సో నాగాలాండ్, మణిపూర్. ఫిఫ్త్ వచ్చేసి మేఘాలయ. అరుణాచల్ ప్రదేశ్, మిజోరం, మణిపూర్, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాలలో గత 2 years కాలంలో అటవీ విస్తీర్ణం తగ్గింది. ఏపీ, టిఎస్, ఒడిశా, కర్ణాటక, జార్ఖండ్ లో పెరిగింది. విస్తీర్ణం పరంగా మధ్యప్రదేశ్, ఏఆర్పి, ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్ర వరుసగా 5 రాష్ట్రాలు. శాతం పరంగా మిజోరం, ఏఆర్పి, మేఘాలయ, మణిపూర్, నాగాలాండ్ మొత్తం మీద 33% కంటే ఎక్కువ ఉన్న రాష్ట్రాలు 17. అందులో 75 కంటే ఎక్కువ రాష్ట్రాలు 5. లక్షద్వీప్, మిజోరం, అండమాన్, ఏఆర్పి, మేఘాలయ. ఇది మనకు తెలంగాణలో చూస్తే ఇట 24.05 ట్రీస్ అండ్ ఫారెస్ట్. ఓన్లీ ఫారెస్ట్ మీన్స్ 21.53. సో ఈ హరితహారం కారణంగా అడవులు పెరిగినాయని చెప్పేసి పేపర్లో నమస్తే తెలంగాణ పేపర్లో ఇచ్చిండు. ఇది ఇంకా నమస్తే తెలంగాణ పేపర్లో ఏముంటుందంటే ఈ విస్తీర్ణంలో 2వ స్థానం అట ఉంటుంది. విస్తీర్ణంలో కాదండి, ఈ గత 2 ఏళ్ల కాలంలో పెరిగింది చూస్తే సెకండ్ ప్లేస్, విస్తీర్ణంలో మనది ఎక్కువ 12th ప్లేస్ లో ఉంటుంది. ఓకే ఫైన్. తెలంగాణలో గత 2 years కాలంలో ఉమ్మడి కరీంనగర్లో ఎక్కువ పెరిగినాయి. సో ఉమ్మడి ఆదిలాబాద్ అనేది విస్తీర్ణం పరంగా ఎక్కువ ఉన్నది. కరీంనగర్ అయినాక నెక్స్ట్ వరంగల్ ప్లేస్ ఉన్నది మనకి గత 2 ఏళ్ల కాలంలో పెరిగిన అడవులు చూస్తే. ఓకే, ఈ మెట్రో సిటీస్ లలో చూస్తే గిట్ట అన్నిటితో పోలిస్తే హైదరాబాద్ లో పెరిగింది, మిగతా వాటిలో తగ్గిందండి. సో హైదరాబాద్ లో మాత్రము పెరిగింది. ఇది తెలంగాణ సంబంధించిన ఇష్యూ. నేను స్పెషల్ ఒక క్లాస్ చేస్తాను, అంటే ఇవే ఉంటాయి కానీ సో ఎట్లా కోడ్స్ గుర్తు పెట్టుకోవాలి. ఇన్ని స్టేట్స్ ఇక్కడ 5, ఇక్కడ 5, ఇక్కడ 5, ఇక్కడ 5, ఇక్కడ 5 మొత్తం 20 స్టేట్స్ ని ఈజీగా కోడ్ రూపంలో, ఫన్నీ కోడ్ రూపంలో గుర్తు పెట్టుకోవచ్చు. మీకు తెలిస్తే మీరు కోడ్ తయారు చేయండి, కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఓకే రైట్. ఈ మొత్తాన్ని ఈ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఇమేజింగ్ ఆధారంగా రూపొందించింది. దీనిలో రీసోర్స్ సాట్ అని చెప్పేసి ఉపగ్రహం ఉంటది. సో రీసోర్స్ షాట్ అనే ఉపగ్రహం ఆధారంగా ఈ నివేదిక రూపొందించింది. నెక్స్ట్ గోవా బిట్స్ పిలాని హెల్ప్ చేస్తుంది ఈ రిపోర్ట్ తయారు చేయడంలో. సో ఇది ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా. విస్తీర్ణం పరంగా అంటే మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర వస్తుంది. శాతం పరంగా అంటే మిజోరం వస్తుంది. మిజోరము, ఏఆర్పి రెండు సేమ్ ఉంటాయి. ఇక్కడ ఏఆర్పి సెకండ్ వస్తుంది. మేఘాలయ, మణిపూర్, నాగాలాండ్. ఓకే రైట్. తగ్గినాయి అంటే మళ్ళీ ఫస్ట్ ఏఆర్పి అండ్ మిజోరం తగ్గినాయి అంటే. నెక్స్ట్ ఏంటిది గ్లోబల్ రిస్క్ సర్వే అనేది. సో గ్లోబల్ రిస్క్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది, ప్రపంచ ఆర్థిక వేదిక అనేది జెనీవాలో ఉంటది. సో ఇది గ్లోబల్ రిస్క్, ప్రపంచానికి రిస్క్ ఉన్న రిపోర్ట్ చెప్పింది. రానున్న 5 years కాలంలో ప్రపంచాన్ని ఏది ముంచెత్తుతుంది అంటే వాతావరణ మార్పులు అని చెప్పింది. సో ఫస్ట్ అయితే వాతావరణ మార్పుల వల్ల రానున్న 5-10 years కాలంలో ప్రపంచానికి రిస్క్ అని చెప్పేసి ఆ ఇండెక్స్ అనేది రూపొందించింది వరల్డ్ ఎకనామిక్ ఫోరం. వరల్డ్ కప్ అండర్-19 అనేది వెస్ట్ ఇండీస్ లో జరగబోతుంది. సో ఇది మనం ఎవరు గెలిస్తే అది నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్ లో ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్, సో అంతర్జాతీయ సౌర కూటమి అనేది వార్తల్లోకి వచ్చింది. ఈనాడులో ఉన్నది ఇలా. సో అంతర్జాతీయ సౌర కూటమి అనేది, సో దీని రూపకర్త ఎవరంటే మన మోడీ. సో మన నరేంద్ర మోడీ గారు ఈ COP21 అనే సదస్సు ఉంటది. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ వాతావరణ మార్పుల మీద జరుగుతుంది. ప్యారిస్ లో జరిగినప్పుడు 2015లోనే ఈ ఆలోచన మోడీకి వస్తే ఈ మోడీ అండ్ ఫ్రాన్స్, ఇండియా అండ్ ఫ్రాన్స్ సంయుక్తంగా ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ ను స్థాపించినాయి. ఎప్పుడు COP21 సదస్సు పారిస్ లో జరిగింది, అప్పుడు ఉదయించింది. సో ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ మోడీ అండ్ ఫ్రాన్స్ రెండు సంయుక్తంగా తయారు చేశారు. ఇప్పుడు ఎందుకు వార్తల్లో వచ్చిందంటే జనరల్ అసెంబ్లీ, యుఎన్ఓ యొక్క జనరల్ అసెంబ్లీ అనేది దీనికి అబ్జర్వర్ స్టేటస్ ఇచ్చింది. సో వెరీ ఇంపార్టెంట్, అబ్జర్వర్ స్టేటస్ ఇచ్చింది. ఇలా ఇస్తే లాభం ఏంటిదంటే అంతర్జాతీయంగా అన్ని దేశాలు దీన్ని గుర్తిస్తాయి. సో అబ్జర్వర్ స్టేటస్ అనేది మంచి విజయంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్
101వ దేశంగా అమెరికా సైన్ చేసింది డిసెంబర్లో, లాస్ట్ మంత్ లో. సో అమెరికా 101వ దేశంగా చేరింది. లక్ష్యం ఏంటిదంటే, సో 1 వరల్డ్, 1 సన్, 1 గ్రిడ్, ఒకటే సూర్యుడు, ఒకటే ప్రపంచం, ఒకటే గ్రిడ్. అంటే అనుసంధానం చేసుకుంటే ప్రపంచం మొత్తంలో సూర్యుడు ఎక్కడో ఒక కాడ ఉదయిస్తూనే ఉంటాడు, భూమి తిరుగుతుంది కాబట్టి సో అక్కడ సౌరశక్తిని ఉపయోగించుకోవాలని చేసే లక్ష్యంతో ఈ కూటమి ఏర్పడింది. మనకి చీకటి అయింది, అమెరికాలో పగలైతుంది, అక్కడ సౌరశక్తి వస్తుంది, దాన్ని ప్రపంచం మొత్తానికి గ్రిడ్ అంటే అనుసంధానం చేయాలి, అది లక్ష్యము. సో ఇది ఇంకా అమల్లోకి రాలేదు. మొత్తం మీద 101వ దేశంగా అమెరికా చేరింది, ఇంకా సక్సెస్ అవుతుంది అని చెప్పేసి ఫండింగ్ అనేది దీనికి ఈజీ అయిపోతుంది. సో ఫండింగ్ కోసము ఈ COP26 మొన్న జరిగింది, నవంబర్లో గ్లాస్గోలో జరిగింది. గ్లాస్గో అనేది లండన్ లో, బ్రిటన్ లో ఉంటది. COP26 మీటింగ్ లో, గ్లాస్గో మీటింగ్ లో వరల్డ్ సోలార్ బ్యాంక్ అనేది ఏర్పాటు చేశారు. సో వరల్డ్ సోలార్ బ్యాంక్ ఏర్పాటు అయినాక అమెరికా వచ్చి చేరింది. ఇక ఫండింగ్ అనేది ఈజీ అవుతుంది అని చెప్పేసి నిపుణులు అంటున్నారు. సో ఇది అమల్లోకి వస్తే ఈ సౌరశక్తిని ఉపయోగించుకోవచ్చు, ఇంధనాలు మనము ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు వెళ్ళాలి కాబట్టి సో ఇది మంచి ప్రోగ్రామ్. ఇది అమెరికా చేరింది 101వ దేశంగా. జనరల్ అసెంబ్లీ అనేది అబ్జర్వర్ హోదా అనేది ఇచ్చింది. నెక్స్ట్ ఏంటి, సైబర్ అంబాసిడర్. సో రకిత్ టండన్, ఈయన ఆధ్వర్యంలో ఒక సైబర్ నిపుణుడు. సో రకిత్ టండన్ ఆధ్వర్యంలో సైబర్ అంబాసిడర్స్ అని చెప్పేసి పాఠశాలలో కొంతమంది సెలెక్ట్ చేసుకున్న స్టూడెంట్స్ కి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ 6th to 10th క్లాస్ వాళ్ళకి ఈ సైబర్ సెక్యూరిటీ ఈ ట్రైనింగ్స్ ఈయన ఆధ్వర్యంలో చేపడుతుంది తెలంగాణ ప్రభుత్వము. ఈ సైబర్ అంబాసిడర్లు అంటే కొంతమంది సెలెక్టెడ్ స్టూడెంట్స్, వీళ్ళకి చెప్తే వీళ్ళు పోయి స్కూల్ మొత్తం చెప్పాలి సైబర్ సెక్యూరిటీ మీద. సో అది అక్కడ ఇష్యూ. నెక్స్ట్ ఈ బైకనూరు గౌహతి ఎక్స్ప్రెస్ అనేది పశ్చిమ బెంగాల్లో పట్టాలు తప్పి ప్రమాదం సంభవించింది. సో ఇది మనకి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా అనేది అన్ని స్టేట్స్ గుర్తు పెట్టుకోవాలంటే ఎస్ గుర్తు పెట్టుకోవాలి కంపల్సరీ. 2 ఏళ్ల కాలంలో పెరిగినాయి అంటే ఆంధ్రప్రదేశ్ వస్తుంది, తెలంగాణ వస్తుంది, ఒడిశా వస్తుంది, సో కర్ణాటక వస్తుంది, జార్ఖండ్ వస్తుంది. ఒక కోడ్ ఉంటుందండి, మీరు కోడ్ తయారు చేసుకోండి, నేను చెప్తాను, ఒక 1 వీక్ లోపల చెప్తాను దీనికి. నెక్స్ట్ ఇట్లా ఇది తగ్గినాయి అన్నప్పుడు ఇంకో రకమైన కోడ్ వస్తుంది. విస్తీర్ణం పరంగా 5 స్టేట్స్, శాతం పరంగా 5 స్టేట్స్, 75 కంటే ఎక్కువ ఉన్నాయి 5 స్టేట్స్. అట్లా మనం దాన్ని డివైడ్ చేసుకుని మొత్తం మీద 1 2 3 4 ఈ 20 స్టేట్స్ కి కోడ్ రూపంలో గుర్తుపెట్టుకోవచ్చు, లేదా చదివితే దాదాపు గుర్తుంటాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.